హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు సంబంధించి కీలక మెమో జారీ చేసిన ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ అండి. ఈ మెమోలోని పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ మెమో అండి. పెన్షనర్లకు కీలక సమాచారం ఇక్కడ మనం చూడొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ మెమో అని చెప్తూ ఇక్కడ మెమో నెంబర్ని అయితే పెట్టారనమాట. సో మరి ఇందులో ఏముందంటే పర్సనల్ అటెన్షన్ ఆఫ్ ద డీటీ అండ్ ఏఓస్ ఇన్ ద స్టేట్ అండ్ ద ఐటీఓ CRT is drawn to the subject and reference cited. They are aware of the instructions issued in the reference first cited with reference to verification of data of the pensioners drawing two pensions and DR being paid on two pensions. Further off, on verification of the report in the reference second cited, it is observed that some of the DT and AOs have not been initiated any action and some other initiated పార్షియల్ అకౌంట్ యాక్షన్ అండి. అంటే యాక్షన్ టేకెన్ రిపోర్టెడ్ ఎన్క్లోజ్డ్ దేర్ఫోర్ దే ఆర్ హియర్ బై స్ట్రిక్ట్లీ instructed to act as per the instructions issued in the reference first cited, duly recovering the excess paid amount if any, and submit complaints by the way of email to అని చెప్పి ఇక్కడ మనకు శ్రీనివాస్.ఎస్టీఓ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారండి. శ్రీనివాస్.STO@gmail.com. సో ద DT and AOs who already initiated recovery excess paid amount in this record shall continue the same till amount is fully recovered అని చెప్పి. సో దీని సారాంశం ఏందో ఇప్పుడు తెలుగులో చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ ఒక ముఖ్యమైన మెమో జారీ చేసింది. ఇది పెన్షన్లకు సంబంధించిన వివరాల వెరిఫికేషన్పై కేంద్ర బిందువుగా ఉంది. ఈ మెమోలో పొందుపరిచిన సమాచారాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మెమోలోని ముఖ్య అంశాలు: 2 పెన్షన్లు తీసుకుంటున్న వారిపై పరిశీలన. కొంతమంది పెన్షనర్లు ఒకటి సర్వీస్ పెన్షన్, మరొకటి ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్నారు. ఈ విధంగా 2 పెన్షన్లు తీసుకునేవారు డిఎన్ఎస్ రిలీఫ్ ఒకటే పెన్షన్పై తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కొన్ని పొరపాట్ల వల్ల 2 పెన్షన్లపై కూడా డిఆర్ అనేది మంజూరు చేయబడింది. ఎస్టీఓ ఆఫీసర్లకు మార్గదర్శకాలు. సబ్ ట్రెజరీ ఆఫీసర్లు తక్షణమే పెన్షనర్ల వివరాలను సమగ్రంగా పరిశీలించి 2 పెన్షన్లపై డిఆర్ తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలి. ఒక పెన్షన్పై డిఆర్ మంజూరు చేస్తూ మరొక పెన్షన్పై డిఆర్ నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయబడ్డాయి. పెన్షనర్లు తీసుకోవాల్సిన చర్యలు: 2 పెన్షన్లపై డిఆర్ తీసుకుంటున్న పెన్షనర్లు వాటిని గుర్తించి ఎక్స్ట్రా అమౌంట్ను చలానా రూపంలో తిరిగి చెల్లించాలి. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత 2 పెన్షన్లు నిరంతరాయంగా అయితే అందుకోవచ్చని ఈ మెమోలో ఉన్నటువంటి సారాంశం అండి. డేటా వెరిఫికేషన్ ప్రాధాన్యత. ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ యొక్క నివేదిక ప్రకారం కొంతమంది ఎస్టీఓలు నిర్లక్ష్యంగా వ్యవహరించక మరికొందరు పాక్షిక చర్యలు మాత్రమే తీసుకుంటున్నారు. ఇది పెన్షనర్లకు సంబంధించి ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశాలను పెంచుతుంది. ప్రతి ఎస్టీఓ ఆఫీసర్ ఈ మెమోను పాటిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్ట్రక్షన్ సాధారణ అంశాలు: పర్సనల్ అటెన్షన్ ఆఫ్ డీటీ అండ్ ఏఓ. ప్రతి డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ డిటిఓ మరియు ఏటీఓ ఈ ఆదేశాలను అయితే పాటించాలి. డేటా వెరిఫికేషన్ విధానం: పెన్షనర్ల యొక్క పర్సనల్ డేటా మరియు డ్రాయింగ్ స్టేటస్ను పూర్తిగా ఆడిట్ చేయాలి. ఏ సమస్య ఉన్నా తక్షణమే పెన్షనర్ లేదా వారి కుటుంబానికి సంబంధించి సమాచారాన్ని అందించాలి. పెన్షనర్లకు సూచనలు: స్వీయ సమీక్ష అంటే సెల్ఫ్ చెక్ అండి.
సో, మీరు 2 పెన్షన్‌లు తీసుకుంటే అవి డీఆర్‌లు 2 చెల్లింపులు సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ 2 డీఆర్‌లు ఉన్నట్లయితే మనము ఇందాక చెప్పినట్టు ఆ మెయిల్ చేయాలండి. ఇక ప్రమాద నివారణ. పొరపాటున డీఆర్ ఎక్కువగా మంజూరైతే అది సమయానుసారం తిరిగి చెల్లించి సమస్యను నివారించుకోవచ్చు. తక్షణ చర్యలు. మీ ఎస్టీఓ ఆఫీసర్‌ను సంప్రదించి మీ పెన్షన్ వ్యవహారాలు సరిచేయండి. సో, మెమోలోని సారాంశం. ఈ మెమో ద్వారా ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ పెన్షనర్ల నిర్వహణలో పారదర్శకత మరియు క్రమబద్ధీకరణను నిర్ధారించడానికి చర్యలు తీసుకుంటోంది. 2 పెన్షన్లు పొందుతున్న వారు సరైన పద్ధతిలో డిఆర్ఎస్ రిలీఫ్ అందుకుంటే అవసరమైన సమస్యలు నివారించవచ్చు. పెన్షనర్లు మరియు అధికారులకు విజ్ఞప్తి. ఈ సమాచారం ప్రకారం మీ అనుసరణలు పూర్తి చేసి సమస్యలు లేకుండా మీ పెన్షన్ పొందేలా చూడండి. మరింత సమాచారం మీ వివరాలకు సంబంధించి సబ్ ట్రెజరీ ఆఫీసర్‌ను సంప్రదించండి లేదా ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ అధికారిక వెబ్‌సైట్ కూడా మనం మరికొంత సమాచారం కోసం అయితే పొందవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఈ మెమోలోని సారాంశం. సో, మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.